నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకి భూమి పూజ చేశారు ఎంపీ మల్లు రవి. కొండారెడ్డిపల్లి గేటు నుండి పోల్కంపల్లి వరకు 21 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారి నిర్మించనున్నారు. గ్రామంలో పాడి రైతులు ఎక్కువగా ఉండటంతో పాల చిల్లింగ్ సెంటర్ కోసం నూతన భవనం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులను విజయదశమి వరకు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 9వ తారీఖున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఇరిగేషన్, విద్యా, వైద్యంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పేద ప్రజలకు సంబంధించి అన్ని రకాల జబ్బుల్ని స్క్రీన్ చేసి హైదరాబాద్లో వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. దాని తర్వాత కొండారెడ్డిపల్లి నుంచి పోల్కంపల్లి దాకా 4 లేన్స్ రోడ్డుకి శంకుస్థాపన కూడా మన డాక్టర్ వంశీకృష్ణ గారు, వారిది అసెంబ్లీ ఇది, వారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలకుర్తి ఎమ్మెల్యే, నేను అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు ముగ్గురు కూడా ఈ రోడ్డుకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక గ్రామం నుంచి మిల్క్ కలెక్షన్ అన్ని గ్రామాల కంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ మిల్క్ కలెక్షన్ జరుగుతుంది. అందుకని ఇక్కడ మిల్క్ కూలింగ్ సెంటర్ ఒకటి పెద్ద ఎత్తున పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళ దానికి కూడా 4 లైన్ రోడ్స్ శంకుస్థాపన, భూమి పూజ, అదేవిధంగా బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్కు ఈ భూమి పూజ కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. వాళ్ళ రాష్ట్రంలోనే కొండారెడ్డిపల్లి తెలవని వాళ్ళు ఉన్నారు. కొండారెడ్డిపల్లిని ఒక ఆదర్శ గ్రామంగా, అంటే ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడమే మరి ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దాంట్లో కొండారెడ్డిపల్లి గ్రామం, అదేవిధంగా ఒంగూరు మండలం కూడా ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ కాంప్లెక్స్ కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా ఇక్కడ 4 లేన్ రోడ్డు, వీటితో పాటుగా అరవారెడ్డిపల్లి నుంచి ఒంగూరు, తుమ్మలపల్లి, కొండారెడ్డిపల్లి నుంచి మళ్ళీ ఇక్కడ ఎల్లికల్లు వరకు కూడా ఈ డబల్ రోడ్ శాంక్షన్ అయింది. మొత్తం కలిపితే 53 కోట్లు. అదేవిధంగా ఇక్కడ ఈ విలేజ్లో కూడా దాదాపు 60-70